హలో హలో, చెప్పండి అన్నయ్య. ఎక్కడున్నావు అమ్మా? ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లోనే ఉన్నావా? ఇంటికి కొంతమంది బంధువులు వస్తున్నారు, మనం చూసుకోమా. సరే అన్నయ్య. రండి అన్నయ్య, రండి. 2 నిమిషాలు కూర్చోండి అన్నయ్య, టీ పెట్టుకొస్తాను. అయ్యో, సిలిండర్ అయిపోయింది. ఇప్పుడు డబ్బులు లేవు, ఏం చేయాలో ఏమో. హలో చెప్పమ్మా. అన్నయ్య, ఇంట్లో సిలిండర్ అయిపోయింది. ఏంటి, సిలిండర్ అయిపోయిందా? ఇంట్లో రీఛార్జ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలనో నాకు తెలియట్లేదు. మన పేదవాళ్ళ బతుకులు ఇంతే అమ్మా. మన దగ్గర డబ్బులు లేవు కదా. నీకు రీఛార్జ్ ప్లాన్ అయిపోయింది కావచ్చు, నాకు ఇన్కమింగ్ కూడా అయిపోయినట్టు ఇందాక మెసేజ్ వచ్చిందమ్మా. ఏం చేద్దాం, పేదవాళ్ళకి ఆ హక్కు కూడా లేదులే. లేక లేక వచ్చిన అతిథులు మీరు కాస్ట్లీ టీ పెడదామంటే గ్యాస్ అయిపోయింది అన్నయ్య ఇంట్లో. అక్క, మన పేదవాళ్ళ బతుకులు అంతే అక్క. సిలిండర్ అయిపోయింది అక్క, సిలిండర్ అయిపోయింది. ఇంకా ఎన్ని రోజులమ్మా మనకి ఈ పేద బతుకులు? మన బ్రతుకులు మాత్రానికి ఒకడు వచ్చాడు, కట్టలేదని, కరెంట్ బిల్లు కట్టలేదని, రీఛార్జ్ చేయలేదని ఇంకా ఎన్ని రోజులు ఇలా బాధపడతారు? మరి ఎలా అన్నయ్య? నీకు ఆఫ్టర్ ఆల్ సిలిండరే కదా అయిపోయింది. మా పరిశుద్ధాత్మతో ప్రేయర్ చేసి క్షణాల్లో తెప్పిస్తాను. అవునా? ఎలా అన్నయ్య? మా అక్క పరలోకంలో ఏసైతో డీలింగ్ పెట్టుకుంది. ఎవరైతే ఆయనకు ప్రేయర్ చేస్తారో క్షణాల్లో గ్యాస్ బండ్ తీసుకొచ్చేస్తారు. కావాలంటే చూడు. నా శనివారం రోజు రాత్రి అన్నం వండిన కూర వండలేదు, గ్యాస్ అయిపోయింది. నాకు నైట్ అంతా నిద్ర పడలేదు. ప్రభా, తెల్లారే వరకే నాకు గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటా పడుకున్నా. మళ్ళీ మేము ఉదయము చర్చికి వెళ్ళిపోవాలి. మధ్యాహ్నం అవుతుంది మేము ఇంటికి వచ్చేసరికి. మరి ఎట్లా మేము వచ్చి ఏం తింటాం ప్రభా? నాకు తెల్లారేసరికి గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటున్నా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆయన వచ్చి గ్యాస్ ముద్ద ఇచ్చిపోయిండు. ఉదయం 8 వరకే నా ఇంట్లో గ్యాస్ ఉన్నది. దేవునికి స్తోత్రములు స్తోత్రములు. అవునా? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? అందరం కలిసి ప్రేయర్ చేయాలి. పరిశుద్ధాత్మడా గ్యాస్ బండ్ తీసుకురా, గ్యాస్ బండ్ తీసుకురా, గ్యాస్ బండ్ తీసుకురా, పరిశుద్ధాత్మడా గ్యాస్ బండ్ తీసుకురా. ఇలాంటి ఆడవాళ్ళని టార్గెట్ చేసి ఈ మతం మార్పిడి ముఠాలైతే ఎవరు ఉన్నారో వారంతా రీల్స్ చూయించి నిజంగానే జరుగుతుంది, నిజంగానే గ్యాస్ బుక్ చేసుకుంటే వస్తుంది, కానీ పరిశుధాత్మడే తీసుకొచ్చిస్తాడని చెప్పి మతాలు మార్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త హిందూ బంధువులారా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై